హలో హాయ్ నమస్తే. సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్కు స్వాగతం. హైదరాబాదు భద్రమేనా? ఇన్ని రోజులు లేని ఈ బాంబు బెదిరింపులు ఇప్పుడే ఎందుకు వచ్చాయి? ఈ బాంబు బెదిరింపులు పాల్పడే వారి లక్ష్యాలేంటి? అది చూస్తే మన ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఎందుకంటే గత 10 ఏళ్లుగా కనిపించని సన్నివేశాలు, వినిపించని బెదిరింపులు నిన్న జరగడం హైదరాబాద్ ఉలిక్కి పడేలా చేసింది. ఏకంగా సిటీ సివిల్ కోర్టు, సికింద్రాబాదు సివిల్ కోర్టు, రాజ్ భవన్, జింకానా క్లబ్ ఇక్కడ బాంబులు పెట్టాము అని ధైర్యంగా కొంతమంది ఈమెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడడం అనేది ఖచ్చితంగా ఈ రాష్ట్ర భద్రతా వ్యవస్థను వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ రాష్ట్రం నిద్రలో ఉన్నది భద్రతకు సంబంధించింది అని వాళ్ళు సవాల్ విసురుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ బాంబు బెదిరింపులు వచ్చేంత వరకు ఏం చేస్తుంది? ఈ బాంబు బెదిరింపులు పాల్పడ్డ వారిని ఇప్పటి వరకు గుర్తించిందా? వాళ్ళకే వాళ్ళు ప్రకటించుకోవడం జరిగింది. అన్నా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులం అబీద్ అబ్దుల్లా పేరుతోటి ఈమెయిల్స్ వచ్చాయి. మరి ఈ ఈమెయిల్స్, ఈ అబీద్ అబ్దుల్లా లక్ష్యము న్యాయమూర్తులు, రాజ్ భవన్, జింకానా క్లబ్ కావడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమున్నాయి? ఇప్పటి వరకు ఈ ప్రభుత్వము ఆ విషయం పైన ముందుకు రాలేదు. వీళ్ళు మెయిల్ పంపిన వాళ్ళని పట్టుకోవడం జరగలేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ యొక్క భద్రత పైన ఖచ్చితంగా సందేహాలు ఏర్పడే విధంగా నిన్న జరిగిన సంఘటన అనేది అందరినీ ఆలోచింపజేస్తుంది. ప్రభుత్వం వెంటనే ఇలాంటి సందర్భాలు, ఇలాంటి దురదృష్టకరమైన బాంబు బెదిరింపులు మళ్ళీ రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్ భద్రత వైపున ఎవరైనా కన్నెత్తి చూసినా వాళ్ళని ఉపేక్షించమనే విధంగా చర్యలు చేపట్టాలి. అప్పుడే హైదరాబాదు ఈ భద్రత అనేది కొనసాగుతుంది. వీళ్ళ లక్ష్యము న్యాయమూర్తులు ఎందుకయ్యారు, వీళ్ళ లక్ష్యము రాజ్ భవన్ ఎందుకైంది అనే విషయాలను వెంటనే ఛేదించి మళ్ళీ ప్రమాదం జరగక ముందే నివారణ చర్యలు చేపట్టాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఇదే కోరుకుంటే మమ్మల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏవైనా పొరపాట్లు ఉన్నా, ఇంకేమైనా చెప్పాల్సిన అంశాలున్నా కామెంట్ల రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.